శ్వాస మనం చేసే మొదటి పని, చివరి పని కూడా అదే. కానీ ఈ రెండింటి మధ్య దాని గురించి అసలు ఎంత తరచుగా ఆలోచిస్తాము చెప్పండి. ఈరోజు మనం ఈ చాలా సాధారణమైన పని వెనుక దాగి ఉన్న ఒక అద్భుతమైన కనెక్షన్ గురించి తెలుసుకోబోతున్నాం. అదే మన శ్వాసకు, మన కోర్ బలానికి మధ్య ఉన్న సంబంధం. ఒక సాధారణ వ్యక్తి ప్రతిరోజూ 20,000కు పైగా శ్వాసలు తీసుకుంటారంట. అంటే గంటకు దాదాపు 1000 సార్లు. ఇది మనకు తెలియకుండానే నిరంతరం జరిగిపోయే ఒక ప్రక్రియ. కానీ ఈ నంబర్ మననొక ముఖ్యమైన ప్రశ్నడిగేలా చేస్తుంది. అవును, నిజమే. శ్వాస తీసుకోవడంలో కూడా ఒక సరైన పద్ధతి, ఒక తప్పు పద్ధతి ఉన్నాయి. మనం ఎలా శ్వాస తీసుకుంటామనేది కేవలం ఊపిరితిత్తుల్లోకి గాలి నింపడం మాత్రమే కాదు, దాని ప్రభావం మన శరీరం మొత్తం మీద ఉంటుంది. సరే, మరి ఆ సరైన పద్ధతి ఏంటో, అది మన శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం. మనలో చాలామందికి శ్వాసించడమనేది జస్ట్ ఒక అలవాటు. కానీ ఈ అలవాటు మన ఒత్తిడి స్థాయిలు, నొప్పి, ఇంకా మన మొత్తం ఆరోగ్యంపై చాలా పెద్ద ప్రభావం చూపుతుందని రీసెర్చ్ చెప్తోంది. మనం ఈ అలవాటును కాస్త గమనించి స్పృహలోకి తీసుకురాగలిగితే దాని శక్తిని మనం కంట్రోల్ చేయడం మొదలుపెట్టొచ్చు. సాధారణంగా చూస్తే 2 రకాల శ్వాస పద్ధతులున్నాయి. ఒకటి నిస్సారమైన ఛాతీ శ్వాస, అంటే పైపైన గాలి తీసుకోవడం. మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎక్కువగా ఇలాగే చేస్తాం. ఇంకొకటి లోతైన డయాఫ్రాగ్మాటిక్ శ్వాస, దీన్నే పొట్ట శ్వాస అని కూడా అంటారు. ఇది మన శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది. ఈ లోతైన శ్వాస వెనుకున్న సీక్రెట్ అర్థం చేసుకోవాలంటే మనం మన శరీరంలోని 2 ముఖ్యమైన కండరాల గురించి తెలుసుకోవాలి. మన కథలో ఈ పవర్ఫుల్ జంట లేకుండా సరైన కోర్ ఫంక్షనింగ్ అస్సలు సాధ్యం కాదు. ఇందులో మొదటిది డయాఫ్రమ్. దీని మన శ్వాస వ్యవస్థకు ఇంజిన్ లాంటిదనుకోవచ్చు. ఇది మన పక్కటెముకల కింద ఒక పెద్ద పారాషూట్ లాగా ఉంటుంది. మనం గాలి పీల్చినప్పుడు సంకోచించే ముఖ్యమైన కండరం ఇదే. ఇక రెండవది పెల్విక్ ఫ్లోర్. ఇది కండరాల సమూహం. ఇది మన పొత్తికడుపు అడుగు భాగాన్ని ఒక ఊయలాగా సపోర్ట్ చేస్తుంది. ఇది మన మూత్రాశయం, గర్భాశయం లాంటి ముఖ్యమైన అవయవాలకు మద్దతిస్తుంది. కాని అసలు మ్యాజిక్ ఏంటంటే ఈ 2 వేర్వేరుగా పనిచేయవు. డయాఫ్రమ్, పెల్విక్ ఫ్లోర్ ఈ 2 ఒక పర్ఫెక్ట్ సింక్లో పనిచేస్తాయి. మనం తీసుకునే ప్రతి శ్వాసతో కలిసి కదులుతాయి. ఇది ఒక అందమైన రిథమిక్ డాన్స్ లాంటిది. మన కోర్ స్థిరత్వానికి, ఆరోగ్యానికి ఇదే ఫౌండేషన్ అన్నమాట. ఈ సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి ఈ డబ్బా పోలిక చాలా బాగా పనిచేస్తుంది. మన పొత్తికడుపుని ఒక డబ్బా అనుకుంటే డయాఫ్రమ్ దాని పైమూత, పెల్విక్ ఫ్లోర్ దాని అడుగుభాగం. ఇప్పుడు మనం శ్వాస తీసుకున్నప్పుడు ఈ డబ్బా లోపల ప్రెషర్ ఎలా మారుతుందో చూద్దాం. మనం గాలి పీల్చినప్పుడు ఆ డయాఫ్రమ్ అనే మూత కిందికి వెళ్తుంది. దీనివల్ల ఊపిరితిత్తులు గాలితో నిండటానికి స్థలమేర్పడుతుంది. అదే సమయంలో ఆ పెరిగిన ప్రెషర్కి తగ్గట్టుగా పెల్విక్ ఫ్లోర్ అనే అడుగుభాగం కూడా మెల్లగా రిలాక్స్ అయి కిందకి సాగుతుంది. ఈ 2 ఒకే రిథంలో జరుగుతాయి. మరి గాలి వదిలినప్పుడు దానికి కంప్లీట్ ఆపోజిట్ జరుగుతుంది. డయాఫ్రమ్ పైకి లేచి మళ్లీ దాని గుమ్మటం ఆకారంలోకి వస్తుంది. అదే సమయంలో పెల్విక్ ఫ్లోర్ కూడా మెల్లగా సంకోచించి పైకి లేస్తుంది. సో ఇక్కడ ముఖ్యమైన విషయమేంటంటే ఈ 2 ఒకదానికొకటి స్పందిస్తూ పర్ఫెక్ట్ బ్యాలెన్స్తో పనిచేస్తాయి. ఇది కేవలం ఒక మెకానికల్ మూమెంట్ మాత్రమే కాదు. ఈ శ్వాస అనే డాన్స్ మన నాడీ వ్యవస్థకు చాలా పవర్ఫుల్ సిగ్నల్స్ పంపుతుంది. మన శ్వాస యొక్క రిథం మన మూడ్ని, అంటే మనం ఒత్తిడిగా ఉన్నామా లేదా ప్రశాంతంగా ఉన్నామా అనేదాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. మన నాడీ వ్యవస్థలో 2 ఆపోజిట్ శక్తులుంటాయి. ఒకటి సింపథెటిక్ సిస్టమ్. ఇది మనల్ని ఫైట్ లేదా ఫ్లైట్ మోడ్లోకి తీసుకెళ్తుంది. ఇంకొకటి పారాసింపథెటిక్ సిస్టమ్. ఇది మనల్ని రెస్ట్ అండ్ డైజెస్ట్, అంటే ప్రశాంతమైన స్థితికి తీసుకువస్తుంది. అసలు సీక్రెట్ ఇక్కడే ఉంది. మనం లోతుగా డయాఫ్రామ్ను వాడుతూ శ్వాస తీసుకున్నప్పుడు మనం వాగస్ నాడీ అనే ఒక ప్రత్యేకమైన నాడీని స్టిమ్యులేట్ చేస్తాం. ఇది మన బ్రెయిన్ నుండి గుండె, ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థ వరకు వెళ్లే ఒక ఇన్ఫర్మేషన్ సూపర్ హైవే లాంటిది. ఈ వాగస్ నాడీని యాక్టివేట్ చేయడం ద్వారా మనం మన శరీరానికి ఓకే, ఇప్పుడు రిలాక్స్ అవ్వు, ఒత్తిడి తగ్గించు అని చెప్తామన్నమాట. సరే, ఇప్పటిదాకా ఎందుకు చెయ్యాలో తెలుసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఎలా చెయ్యాలో చూద్దాం. ఇది చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్ టెక్నిక్. దీన్ని ఎవరైనా ఎక్కడైనా ప్రాక్టీస్ చేయవచ్చు. ఇదిగోండి, సింపుల్గా 5 స్టెప్స్. ఫస్ట్, సౌకర్యంగా వెల్లకిలా పడుకోవాలి. సెకండ్, ఒక చేతిని ఛాతిమీద, ఇంకో చేతిని పొట్టమీద పెట్టుకోవాలి. థర్డ్, ముక్కుతో నెమ్మదిగా గాలి పీల్చండి.
పొట్ట పైకి లేవడాన్ని గమనించండి. ఛాతీ వీలైనంత వరకు కదలకుండా ఉండాలి. ఫోర్త్, పెదవులను కొద్దిగా తెరిచి నెమ్మదిగా శ్వాస వదలండి. పొట్ట కిందికి వెళుతుంది. ఫిఫ్త్, దీన్ని ప్రతిరోజు ఓ 5-10 నిమిషాలు రిపీట్ చేయండి. ఈ సింపుల్ ప్రాక్టీస్ వల్ల వచ్చే రిజల్ట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఇది పెల్విక్ ఫ్లోర్ టెన్షన్ను తగ్గించడమే కాదు, సర్జరీ లేదా ప్రసవం తర్వాత కోలుకోవడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాదు, ఇది ఆందోళనను తగ్గిస్తుంది, హార్ట్ రేట్ను నెమ్మదింపచేస్తుంది, మొత్తంగా ఒక ప్రశాంతమైన ఫీలింగ్నిస్తుంది. ఈ విశ్లేషణను ముగించే ముందు ఈ కనెక్షన్ ఒక పెద్ద చిత్రంలో ఎలా భాగమో చూద్దాం. డయాఫ్రమ్, పెల్విక్ ఫ్లోర్ మధ్య ఉన్న ఈ కనెక్షన్ అనేది ఒక పెద్ద నెట్వర్క్లో కేవలం ఒక భాగం మాత్రమే. ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు. మనం సాధారణంగా శ్వాసకు సంబంధించిన ఒక్క డయాఫ్రమ్ గురించే మాట్లాడుకుంటాం. కానీ ఆస్టియోపాథిక్ వైద్యం ప్రకారం మన శరీరంలో 5 వేరువేరు డయాఫ్రమ్లున్నాయట. ఇవన్నీ ప్రెషర్ని, కదలికని కంట్రోల్ చేస్తాయి. ఈ 5 డయాఫ్రామ్లు తల నుంచి కింద వరకు ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. మొదటిది పుర్ర లోపల ఉండే టెంటోరియం సెరెబెల్లి, తరువాత మన నాలుక, ఛాతీ పైభాగం, మనమిందాక మాట్లాడుకున్న శ్వాస డయాఫ్రమ్, ఇంకా చివరగా పెల్విక్ ఫ్లోర్. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. అంటే ఒకచోట కదలిక మిగతా వాటిని కూడా ప్రభావితం చేస్తుందన్నమాట. కాబట్టి మనం ఈ విశ్లేషణను ఈ ఆలోచనతో ముగిద్దాం. మన శరీరంలో ఒక సాధారణ చర్య అయిన శ్వాస మన శారీరక నిర్మాణం నుంచి నాడీ వ్యవస్థ వరకు ఇంత లోతుగా కనెక్ట్ అయి ఉంటే, అది మన ఆలోచనలు, మన భావోద్వేగాలు, మన మొత్తం శ్రేయస్సుతో ఇంకెంతగా అనుసంధానించబడి ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. బహుశా మన ఆరోగ్యం యొక్క రహస్యం మనం తీసుకునే ప్రతి శ్వాసలోనో దాగి ఉందేమో.